ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాతిరాజ యోగిరాజా పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మీలో చాలామంది చాలా రకాల సమస్యలతోటి, బాధలతోటి ఎవరికి చెప్పుకుంటే మాకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి ఆందోళనలో ఉండి ఉంటారు కదా. అటువంటి వారి కోసమే బాబాగారి ఆశీర్వాదంతో స్వయంగా బాబాగారే మనకి దారి చూపుతూ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్తారండి. చాలా బాగా చెప్తారు. ఫోన్ ద్వారానే మీకు పరిష్కారం అనేది దొరుకుతుంది. ఎటువంటి సమస్యకైనా పరిష్కారం ఖచ్చితంగా తెలియజేస్తారు. ఎంత కష్టపడినా కూడా డబ్బు చేతిలో నిలవట్లేదా? అయితే ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి. గురువుగారి పేరు సుబ్రహ్మణ్యం రాజు గారు. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణము, చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ, దృష్టి దోషాలకి పరిష్కారము, ప్రతి ఒక్కటి కూడా గురువుగారు మీకు పరిష్కారాన్ని తెలియజేస్తారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9908224144. తప్పకుండా ఒకసారి గురువుగారిని మీరు సంప్రదించి మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలుసుకోండి. చాలా నమ్మకమైన వ్యక్తి అండి. చాలా నమ్మకంగా చెప్తున్నాను అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. గురువుగారి దగ్గర ఈ పాటికే ఎంతోమంది వారి సమస్యలకి పరిష్కారం తెలుసుకొని ఇప్పుడు సంతోషంగా ఉంటున్నారు. ఈరోజు బాబాగారు మన కోసం అందించిన సందేశం ఏంటి అంటే, తల్లి, ఈరోజు నీ సంతానంలో కూతురి గురించి నేను మాట్లాడబోతున్నాను. నీ కూతురి గురించి నీకు ఒక పచ్చి నిజాన్ని చెప్పాలి అనుకుంటున్నాను. ఒంటరిగా మాత్రమే ఇది వినాలి. మూడవ కంటికి తెలిసేలోపే కాపాడుకో. గండం నుండి గట్టెక్కించుకో నీ కుటుంబాన్ని అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి. మరి బాబాగారు మనతో ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఇక బాబాగారు అందించిన సందేశం గురించి చూస్తే, తల్లి, ఇప్పుడు నేను చెప్పే సందేశము నీకు ఒక కూతురు ఉన్నా, లేదా ఇద్దరు కూతుళ్ళు ఉన్నా, లేదా ఒక కొడుకు ఒక కూతురు ఉన్నా, నీకు కనుక కూతుళ్ళు ఉంటే నేను చెప్పే ఈ యొక్క సందేశం అనేది కేవలం నీకోసం మాత్రమే. ఎందుకంటే కొన్ని విషయాలు అనేవి చాలా ఒంటరిగా మాట్లాడుకోవాలి. 4 గోడల మధ్యనే ఆ విషయాలు అనేవి ఉండాలి. ఎప్పుడైనా కానీ పర్సనల్ విషయాలు అనేవి గడప దాటి బయటకు వెళ్ళినప్పుడు అది మంచి విషయమైనా కానీ జనం ఏడ్చే విధంగా ఏడుస్తూ దిష్టిని పెడతారు. ఒకవేళ పొరపాటున కర్మకాలి అది చెడ్డ విషయం అయ్యింది అంటే ఎలా దానిని డప్పు కొట్టకుండానే ఊరంతా ప్రచారం చేసేస్తూ ఉంటారు. ఇక్కడ రహస్యం అనే మాట ఎందుకు వాడవలసి వచ్చింది అంటే కనుక, ఇక్కడ నీ మంచి కోరుకునేవారు, నువ్వు నీ పిల్లలు బాగుండాలి అని అనుకునేవారు, నీ కుటుంబం జాగ్రత్తగా కంటికి రెప్పలా కాపాడుకోవాలి అని అనుకునేవారు చాలా తక్కువ మంది బయట జనంలో ఉంటారు. అటువంటి బయట జనం కోసం, వేలెత్తి చూపించే జనం కోసం, బాగుంటే ఏడ్చే వాళ్ళ కోసం, ఏడుస్తూ ఉంటే సంతోషపడే వారి కోసం, నీ యొక్క సమయాన్ని కానీ, నీ యొక్క కుటుంబానికి సంబంధించిన విషయాలను కానీ ఏ మాత్రం చెప్పాల్సినంత అవసరమే లేదు. ఎందుకంటే వారి కోసం వారి యొక్క సమయాన్ని అన్నిటినీ కూడా కేటాయించి మన కోసం బ్రతుకులని బస్టాండ్ చేయడానికే ఇటువంటి వారు బయట ఉంటారు. ఇటువంటి నక్కజిత్తులు చూపించే జనాల పట్ల మనం కుక్క కాటుకు చెప్పు దెబ్బ కొట్టినట్లుగా సమాధానం చెప్పాలే తప్ప వారి కాళ్ళ కింద లొంగిపోయే విధంగా మన యొక్క ప్రవర్తన అనేది ఉండకూడదు. తల్లి, ఈరోజు నేను చెప్తున్నటువంటి ఈ మాటలన్నీ కూడా నీకు ఎక్కడ, ఏ సమయంలో, ఏ విధంగానైనా కానీ ఉపయోగపడవచ్చు. ఇక్కడ మొదటగా నీ కూతురు గురించి మాట్లాడుకుందాం. తల్లి, నువ్వు నాకు కూతురు, కూతురితో సమానమే. నీ బిడ్డ కూడా నాకు కూతురితో సమానమే. ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవి కూడా నా కన్న పిల్లలతోటి సమానమే. నా బిడ్డలు సంతోషంగా ఉంటే చూసి ఆనందించడం కోసం మాత్రమే కొన్ని కర్మల ఫలితంగా
వారు కష్టాలు అనుభవిస్తున్నప్పటికీ కూడాను కొండంత కష్టాలు అనుభవిస్తున్న వారి యొక్క జీవితం ఘోరంత కష్టంతో బయటపడే విధంగా చేయగలుగుతున్నాను. ఎందుకంటే నీకున్నటువంటి మంచి మనసు ఎదుటి వారికి ఏ కష్టం నష్టం కలగకూడదు అనుకునేటటువంటి సంతోషకరమైన ఆనందకరమైన వాతావరణంలో ఉండాలి అని కోరుకునే నీ యొక్క మనసుకి భగవంతుడు అంటే నీ యొక్క కర్మలను బట్టి కొన్నిసార్లు సంతోషం నీ చెంతకు రాకుండా ఉంటుంది. బాధలను పడాల్సి వస్తుంది, కష్టాలను చూడాల్సి వస్తుంది. ఎప్పటికప్పుడు ఈ కష్టం తీరిపోతుందే, నాకు ఈ కష్టం తీరిపోతుంది అనుకునే లోపే మరొక కష్టం నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇలా ఒకదాని వెంట మరొకటి వచ్చేసరికి అసలు జీవితం అంటేనే ఒక భయంకరమైన స్థితిని నువ్వు ఊహించుకొని భయంతో జీవితంలో నెట్టుకుంటూ వెళ్తున్నావు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రతి తల్లి ప్రతి తండ్రి మేము పడిన కష్టాలు మా పిల్లలు పడకూడదు, మా పిల్లలకి మంచికి చెడుకు తేడా తెలుస్తూ తల్లిదండ్రులకు విలువ ఇచ్చుకుంటూ వారి యొక్క భవిష్యత్తును బంగారంలా మార్చుకోవాలి అనే కోరుకుంటారు. కానీ ఇప్పుడున్న ఈ యొక్క పరిస్థితులు అనేవి దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి. ఇక మనం మన విషయం గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ నీ కూతురు ఎవరైతే ఉన్నారో తన యొక్క జీవితాన్ని తాను వెతుక్కునే క్రమంలో చాలా చాలా బిజీ అయిపోయింది. ఏం మాట్లాడుతున్నారు బాబా, ఏం చెప్తున్నారు, నాకు ఏమీ అర్థం కావడం లేదు అని చెప్పి నువ్వు అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నీ కష్టంలో నీ మానసిక వేదనతోటి నీ బిడ్డ మీద నువ్వు నమ్మకంతో తనకి ఇవ్వాల్సినంత స్వేచ్ఛను ఇచ్చి నువ్వు చేయాల్సిన పనులు సక్రమంగా చేస్తూ తను కాలేజీకి వెళ్తుందిలే వస్తుందిలే అని చెప్పి అనుకుంటున్నావు. కానీ ఇక్కడ నీ బిడ్డ జీవితంలోకి మరొక అబ్బాయి వచ్చేశాడు అని చెప్పి తెలుసుకోలేకపోతున్నావు. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకి ఈ భూమి మీద 100 మంది అమ్మాయిలు ఉంటే 100 మంది గురించి నేను చెప్పడం లేదు. ఎక్కడ అయితే వారి యొక్క పరిస్థితి అంటే ఇలా ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను అని చెప్పి మనసులో అనుకొని తన యొక్క ప్రవర్తనలో మార్పు కనిపిస్తున్నా కూడా ఏ తల్లి అయితే గమనించకుండా నా బిడ్డ సరైన దారిలో ఉంది అని చెప్పి భ్రమపడుతుందో ఆ తల్లులకు చెప్తున్న మాట. ఎందుకంటే ఒక అబ్బాయి ఆ బిడ్డ జీవితంలోకి వచ్చారు అంటే కనుక తన ప్రవర్తన అనేది ఆటోమేటిక్గా మారిపోతుంది. అప్పటి వరకు అమ్మ అమ్మ అని చెప్పి కొంగు పట్టుకొని తిరిగిన ఆ అమ్మాయి తను ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతుంది. అలాగే అమ్మ తల్లి అన్న స్వతంత్రంలో ఏదన్నా ఒక మాట చెప్తే ఆ మాట వినడం మానేస్తుంది. అనవసరంగా అందం కోసం ఆకర్షణీయమైన వస్తువులను కొనుక్కోవడం మొదలు పెడుతుంది. అలాగే తను ఇది వరకు మునుపటి స్థితికి ఇప్పుడు ఉన్న స్థితికి మార్పు అనేది వస్తుంది. అలా నువ్వు ఆ వయసులో ఉన్నప్పుడు ఎటువంటి అనుభవాలు అనేవి నీకు ఎదురయ్యాయో, ఎటువంటి కష్టాలను భరించుకుంటూ నువ్వు బయటికి వచ్చావో, ఆ యొక్క కష్టాలను భరించుకుంటూ నీ బిడ్డ బయట ఆ యొక్క లోయలో పడి కొట్టుకోకూడదు అని నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు. కానీ ఆ లోయ వైపు నడక ప్రారంభిస్తుంది అని చెప్పి తెలుసుకోలేకపోతున్నావు. ఎప్పుడైతే నీ యొక్క బిడ్డ ప్రవర్తనలో మార్పును గమనిస్తూ వస్తున్నావో అప్పటి నుంచి నువ్వు కఠినంగా మాట్లాడుతూ నీ యొక్క బిడ్డ పరిస్థితి నువ్వు తెలిసినా కూడా తనతో డైరెక్ట్గా చెప్పేయడం వల్ల తను అన్నిటికీ కూడా సిద్ధపడి చాలా వరకు తను గుండె కఠినంగా మార్చుకొని చివరకు నీకు కూడా ఎదురు తిరగడం అయితే ప్రారంభించింది. ఈ పరిస్థితులన్నిటికీ కూడా కారణం అవతలి వ్యక్తి చెప్పే మాటలు. అవి చాలా సున్నితంగా, చాలా ప్రేమగా, తనకు నచ్చే తీరులో మాట్లాడడం, తనకు నొప్పి కలిగించకుండా మాట్లాడడం,
తన యొక్క ఇష్టాలను తెలుసుకొని ప్రవర్తించడం. ఇవన్నీ కూడా ఒక అమ్మాయితోటి ఒక అబ్బాయికి ఏ విధంగా అయితే అవసరాలు ఉంటాయో వాటిని తీర్చుకునేంత ఇంతవరకే, తర్వాత ఏ ప్రేమలు కూడా ఉండవు అని చెప్పి నీ బిడ్డ తెలుసుకోలేకపోతుంది. ఇక్కడ 100లో 30 మంది పిల్లలు వాటికి సంబంధం ఉండకపోవచ్చు. ఆ మిగతా 70 మందిలో ఒక 20 మంది పిల్లలది నిజమైన ప్రేమ కావచ్చు. ఆ యొక్క 70 మందిలో 20 మందిని తీసేస్తే మిగతా 50 మంది మోసపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆడపిల్లలు. మరి దీనికి పరిష్కారమే లేదా బాబా అంటే, నా బిడ్డలు అంటే నా యొక్క బిడ్డ జీవితం అనేది ఇలా కళ్ళ ముందే నాశనం అయిపోతూ ఉంటే, నాకు ఇదంతా కూడా తెలిసినా కూడా నా బిడ్డను నేను కాపాడుకోలేనా? ఇప్పుడు ఏం చేయాలి? నా బిడ్డ చదువుని మానిపించాలా? చదువు లేకుండా నేను ఎన్నో అవస్థలు పడుతూ ఉన్నాను కదా, మరి నా బిడ్డ భవిష్యత్తు కూడా నాలాగా అవస్థకు గురి చేయాలా? మరి ఇలాగే వదిలేసేస్తే రేపు జరగకూడనిది జరిగితే నేను నా బిడ్డ కోసం ఎన్ని పొదుపు చేశానో, నా బిడ్డకు ఏ కష్టం రాకూడదు అని ఎన్ని దేవుళ్లకు దండం పెట్టుకున్నానో, నేను పడిన బాధలు తను పడకూడదు అని చెప్పి ఎన్ని పూజలు చేసుకున్నాను. కానీ తను మళ్ళీ ఇదే దారిలోకి వెళ్తున్నప్పుడు, అసలు జీవితం అంటే ఏంటో కూడా తెలియని అబ్బాయిని ప్రేమించినప్పుడు, వాడికి చిన్న వయసులోనే చదువు లేదు, అలాగే తనకి క్రమశిక్షణ లేదు, అలాగే ఎప్పుడూ కూడా మొబైల్ పట్టుకొని కూర్చొని అమ్మాయిలతోటి చాటింగ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ₹1 సంపాదించకుండా ఏదో చిన్న చిన్న ఆ యొక్క చెడు వ్యసనాలకు బానిస అవుతూ రేపు నా బిడ్డను చేసుకొని రోడ్డు మీద నిలబెట్టడు అని చెప్పి గ్యారంటీ ఏముంది? ఇప్పుడు నా బిడ్డ ప్రేమ మత్తులో పడి తనే జీవితం, తనే సర్వస్వం అని చెప్పి అనుకుంటూ ఉంది కదా. మరి రేపటి రోజున 2 బిడ్డలు కన్న తర్వాత చిన్న చిన్న కోరికలు తీర్చడానికి కూడా తన యొక్క సంపాదన చాలనప్పుడు కుటుంబంలో ఎన్ని గొడవలు ఏర్పడతాయి? కుటుంబ పరిస్థితి రణరంగంగా మారిపోతే నా బిడ్డ జీవితాంతం సంతోషంగా ఎలా ఉండగలుగుతుంది? ఇవన్నీ తనకు అర్థమయ్యే విధంగా నేను చెప్పడానికి ప్రయత్నించినా కూడా తన వయసు, తన మీద తనకున్నటువంటి ప్రేమ నా మాటలు చెవిన పడకుండా అడ్డగిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా గుట్టు చప్పుడు కాకుండా తనకు తెలియపరచడం కోసం నేను రకరకాలుగా ప్రయత్నించినప్పటికీ కూడా, బాబా నా వల్ల కావడం లేదు, నాకు భయం వేస్తుంది, నాకు మనోవ్యాధి పడుతుంది, మానసికంగా సంతోషంగా ఉండలేకపోతున్నాను. మరి నా పరిస్థితిని ఎంతమందికి చెప్పుకోవడానికైనా ఇది చెప్పుకునే విషయం కాదు కదా, ఇది ఒక ఆడపిల్ల జీవితం, మరి ఎలా బాబా అని చెప్పి చాలాసార్లు కూడా నా దగ్గరికి వచ్చి నీ యొక్క వేదన అనేది నాతో చెప్పే ప్రయత్నం చేశావు తల్లి. దీనికి పరిష్కార మార్గం లేదు అంటే నేను ఒప్పుకోను. దీనికి పరిష్కారం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే పిల్లల జీవితం, పిల్లలకి కష్టం యొక్క విలువ, నష్టం యొక్క విలువ, డబ్బు మీద జాగ్రత్త తెలిసే విధంగా చెప్పాలి. అసలు జీవితంలో డబ్బు ఎన్ని పరిస్థితులలో ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో వాళ్ళకు తెలియపరచాలి. అలాగే ఎవరైతే అబ్బాయిలు మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు అని చెప్పి కళ్ళకు కట్టినట్లుగా చూపించాలి. ఇలా చేసిన వాళ్ళు ఎంతమంది వారి యొక్క జీవితంలో వారి యొక్క జీవితాన్ని, సర్వస్వాన్ని, పరువు ప్రతిష్టలను, చదువుని అన్నిటినీ కూడా వదిలేసి ఈ రోజున 2 పిల్లలు పుట్టిన తర్వాత వారి యొక్క జీవితం ఎంత దారుణంగా తయారయ్యిందో కూడా ఆ పిల్లలకు కళ్ళకు కట్టినట్లుగా నేర్పించాలి. ఇలా వారికి మంచికి చెడుకు వ్యత్యాసాన్ని తెలుపుతూ నిజం అనేది వారి కళ్ళ ముందు కట్టినట్లుగా తెలియపరచాలి.
ఆ బిడ్డ ఎన్నిసార్లు గొడవ చేసినా, ఎన్నిసార్లు తను తలతిక్క సమాధానాలు చెప్పినా, అవసరమైతే ఒక దెబ్బ కొట్టైనా కానీ నీ బిడ్డను నువ్వు కంట్రోల్లో ఉంచుకోగలగాలి. ఇది ప్రేమ కాదు, ఇది జస్ట్ అవతలి వారు తనని వాడుకోవడానికి వేసినటువంటి ఒక గొప్ప ఉచ్చు వల. ఆ వలలో చిక్కుకుంటే, ఒక్కసారి ఇరుక్కుంటే ఆ వల నుంచి బయటపడడం చాలా అంటే చాలా కష్టమైపోతుంది. నువ్వు నీ బిడ్డను ఆ వలలో పడకుండా ఉండడానికి ఎన్ని ప్రయత్నాలు చేయగలుగుతావో అన్ని ప్రయత్నాలు చెయ్యి. ఎందుకంటే ఈ ప్రేమ అంటేనే గుడ్డిది. అది కొంతమంది జీవితాలను పండిస్తుంది, మరికొంతమంది జీవితాలను అధపాతాళానికి తొక్కేస్తుంది. కాబట్టి నీ బిడ్డ జీవితం ఈ రెండిటిలో పడబోతుందా, పతనం అవ్వబోతుందా, పండబోతుందా అని చెప్పి నువ్వే తెలుసుకోవాలి, ఆలోచించుకోగలగాలి. ఇక్కడ తప్పు జరిగినప్పుడు ఇటువంటి పరిస్థితులలో నువ్వే ధైర్యంగా తనకు నిలబడగలగాలి. ఇటు ఏదైనా కానీ ఫేస్ చేయగలిగే శక్తి నీలో కలగాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఒక ముద్ద పెడితే తిని, టైంకి పడుకొని లేచి, టైంకి స్కూల్కి వెళ్ళి చక్కగా నూనె రాయించుకొని, జడలు వేయించుకొని, నువ్వు చెప్పినట్లుగా విన్నటువంటి రోజులలో నీకు ఏ కష్టం తెలియదు. కానీ అసలు పునాది ఇక్కడే పడబోతుంది. ఇక్కడ ఆ పునాదిని బలంగా మార్చడం కోసం ఒక తల్లిగా, ఒక తండ్రిగా కొంచెం మానసికంగా కష్టమైనప్పటికీ కూడాను తెలివిగా నువ్వు వేసే అడుగును పట్టే నీ బిడ్డ బంగారు భవిష్యత్తును ఆధారపడి ఉంటుంది. ఇది నలుగురిలోకి పెట్టి నలుగురు ఇంతకంటే వింతగా చెప్పుకొని నువ్వు నీ బిడ్డ పరువుని, కుటుంబ పరువుని తీయాల్సిన అవసరం లేదు. 4 గోడల మధ్య నచ్చచెప్పి నలుగురు ఏ విధంగా అనుకుంటారో తెలియపరిచి, రేపు నీ జీవితం నాశనం అవ్వకుండా ఉండడానికి ఎటువంటి పనులు చేయాలో కూడా అర్థమయ్యే రీతిలో చెప్పాలి. ఈ ఒక రీతిలో చెప్పే క్రమంలో చాలా మాటలు అనేవి నీ బిడ్డ నోటి నుంచి నువ్వు వింటావు. ఇలా విన్నప్పుడు అయ్యో ఏంటి అని చెప్పి తల బాదుకోకుండా ఆ సమయంలోనే ధైర్యంగా నిలబడి నువ్వు ఏదైతే చెప్పాలి అనుకుంటున్నావో అది తన కళ్ళకు కట్టినట్లుగా చెప్పే ప్రయత్నం చేసి తనకు జ్ఞానోదయం అయ్యేలా చేశావు అంటే కనుక ఇక తన పరిస్థితి బంగారంలా మారుతుంది. ఎందుకంటే ఇక్కడ తప్పుడు అడుగు వేసే వయస్సు వాళ్ళది. ఆ తప్పుడు అడుగు బుడిబుడిన అడుగులు వేసేటప్పుడు ఒకసారి పడినా, ఒకసారి దెబ్బ తగిలినా మళ్ళీ లేస్తుంది, మళ్ళీ దెబ్బ తగలకుండా చూసుకుంటుందిలే అని చెప్పి ఆ చిన్న వయసుకు తప్పు చేయడం తెలియదు కాబట్టి వదిలేశావు. కానీ ఈ వయసులో తప్పు చాలా అందంగా కనిపిస్తుంది. తప్పు చాలా చక్కగా చూడముచ్చటగా అనిపిస్తుంది. చెయ్యాలి చెయ్యాలి అని చెప్పి మనసు లాగుతూ ఉంటుంది. ఇప్పుడే సరైన సమయం. ఈ సమయంలో కనుక పట్టుకోకుండా కాస్తంత ఏమరపాటుగా నిర్లక్ష్యంగా ఉంటే జీవితం అనేది చాలా వరకు కూడా కోల్పోవాల్సి వస్తుంది. ఇది నీ బిడ్డ యొక్క పూర్తి జీవితం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను తల్లి, ఇది నువ్వు ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. ఈ గండం నుంచి తప్పించుకోవాలి అని చెప్పి ఈరోజు బాబాగారు అయితే మనతో చెప్తున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.